హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాజేంద్రనగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. శివరాంపల్లి, బమ్రుద్దీన్ కౌలా చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు అక్రమార్కులు. దీనిపై నిర్మాణాలు కూడా చేపట్టారు. హైడ్రా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చెరువుల కబ్జాలను అరికట్టేందుకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకునేందుకు వచ్చిన బహదూర్పూర్ ఎమ్మెల్యే బుబీజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. హైడ్రా అధికారుల నేపథ్యంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే రాజనగర్ లో యొక్క అధికారులు కూడా చెరువును కబ్జా చేసి ఒక ఫ్లాట్స్ గా నిర్మించిన నేపథ్యంలో అంతా కూడా అక్రమ నిర్మాణాలని చెప్పి కూడా హైడ్రా అధికారులు కూడా కూల్చివేశారు. ముఖ్యంగా చూస్తే శివరాంపల్లిలోని ఒక బమ్రుద్దీన్ కౌలా చెరువు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఫ్లాట్లుగా మార్చారు. ఫ్లాట్లుగా మార్చి అక్కడ అమ్మకాలు కూడా చేపట్టిన నేపథ్యంలో పూర్తిగా హైడ్రా అధికారులు వాటన్నిటిని కూడా కూల్చివేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఇక్కడైతే అక్రమ నిర్మాణాలను చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు ఊరుకునేది లేదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే హైడ్రా సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటన్నిటిని కూడా కూల్చివేసిన నేపథ్యంలో అయితే బహదూర్పుర ఎమ్మెల్యే ముజీబ్ అడ్డుకోవడానికి కూడా వచ్చారు. అడ్డుకోవడానికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ప్రజెంట్ చూస్తే మాత్రము సిచ్యువేషన్ మాత్రము ఇప్పుడు కంట్రోల్ తోకి వచ్చింది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క కబ్జాలకు సంబంధించిన నేపథ్యంలో ఇలాగనే కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడతారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూనే ఉంటామని చెప్పి కూడా హైదరాబాద్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.